హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్వామి స్ఫూర్తి. కృష్ణం వందే జగద్గురుం అనే స్వామివారి బోధ నుండి మనుషులకు ప్రాణం తీసే అధికారం ఉందా లేదా అనేది తెలుసుకుందాం. ఎవరి ప్రాణమన్నా హరించే ముందు నిన్ను నువ్వు ఒక ప్రశ్న వేసుకోవాలి. ఏమని? నీకు ప్రాణం పోయగలిగే శక్తి ఉందా? నీకు ప్రాణం పోయగలిగే శక్తి ఉంటే నీకు ప్రాణం తీయగలిగే శక్తి ఉంటుంది. మనకు ప్రాణం పోసే శక్తి లేనప్పుడు మన జిహ్వ చాపల్యం కోసం ఎన్నో జీవుల ప్రాణాలు పోవడానికి కారకులము అవుతున్నాము. లేదా రాగద్వేషాలతో కూడి పగ ప్రతీకారాలతో ఇతరుల ప్రాణాలు తీయడానికి సిద్ధపడుతున్నాము. ఇది మనకు ధర్మమేనా? ఆలోచించుకోవాలి. నాలుక దాటితే నరకం అని మన పెద్దలు చెప్తారు. అంటే దేని రుచైనా నాలుక మీద ఉన్నంత వరకే. అలాంటి కొన్ని క్షణాల రుచుల కోసం కొన్ని వందల జీవుల ప్రాణాలు పోవడానికి కారకులమైపోతున్నాం. మరి ఇది పాపం కాదా? మనం ఆలోచించుకోవాలి. పగ ప్రతీకారాలతో మనుషులు ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయము? చిన్న చీమకు కూడా ప్రాణం పోసే శక్తి లేని మనకి ప్రాణం తీసే అధికారం ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఇది బాగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రాణం పొయ్యాలన్నా ప్రాణం తీయాలన్నా ఆ శక్తి ఈశ్వరునికే ఉంది. అందుకని ఈశ్వరునికి ప్రాణప్రదాత అని పేరు. అందుకే ఆయన సృష్టికర్త, అలాగే లయకారకుడు కూడా. ప్రాణం పొయ్యడం, హరించడం, ఈ రెండు సామర్థ్యాలు ఈశ్వరునికి ఒక్కడికే ఉంది. ఆయన సచ్చిదానంద స్వరూపుడు. ఎందుకంటే ఈ బ్రహ్మాండమే ఆయనది. శివము శవము రెండూ ఆయనే. అణువు నుండి మహత్తు వరకు అంతా పరమాత్మలో భాగమే. ఈ విషయాన్ని పరమాత్మ పూతనా సంహారం ద్వారా మనకు తెలిపారు. రాక్షస స్వభావం కలదైన పూతనను సంహరించి ఆమె శవంపై కూర్చొని ఆడుకున్నాడు కృష్ణుడు. ఆమెను ఈ విధంగా శిక్షించి శిక్షణ ఇచ్చాడు. అందుకని ఎవరి ప్రాణాలైనా తీసే అధికారం మనకి లేదు అని మనం గ్రహించాలి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.